నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వార్త ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొంత కలకలం రేపుతోంది. అన్ని గ్రూపుల్లో దాదాపుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇదే సర్క్యులేట్ అవుతూ ఉంది. వైకాపా గుప్పిట్లోకి ఆర్టీజీఎస్ అనే వార్త ఇది. ఇటీవల నియామకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి కీలక ఉద్యోగం, డేటా కోసమే పోస్టింగ్ పొందారా, నియామకాలపై సీఎంఓ ఇప్పుడు ఆరా. ఇది వార్త. లోపల ఇంకా చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని అని డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగం వెలగబెట్టి ఆ పార్టీ కార్యకర్తల పనిచేసిన మరొకరికి కీలక పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. రైల్వే ఉద్యోగి ఒకరు వైకాపా వీరాభిమాని అక్కడ సెలవు పెట్టి మరీ ఆర్టీజీఎస్లో డైరెక్టర్ పోస్ట్ పొందారు. అతని గురించి తర్వాత తెలియడంతో అధికారులు రాజీనామా చేయించినట్లు తెలిసింది. ఆర్టీజీఎస్లో కీలక ప్రభుత్వ శాఖల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ కింద మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలకు సంబంధించిన డేటా లేక్ను రూపొందించారు. ఇలాంటి సంస్థలో నియామకాలు జరిపేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అభ్యర్థుల అర్హతలతో పాటు నేపథ్యం కూడా తెలుసుకొని పోస్టింగ్ ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు తీసుకోని కారణంగా కీలక డేటా ప్రత్యర్థి చేతుల్లో పెట్టినట్లయిందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ పోస్టింగ్ కోసం, ఇలాంటి పోస్టింగుల కోసం కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైనారిటీల ఓట్లలో చీలక తెచ్చి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థుల ఓటమి కోసం ఒక వ్యక్తి ప్రయత్నించారు. ఆ వ్యక్తి ప్రస్తుతానికి ఈ సమాచార పౌర సంబంధాల సమన్వయ బాధ్యతని అతనికి అప్పగించారు అనేది ఇంకొక అంశం, కీలకమైన అంశం. డేటా, ఆర్టీజీఎస్ డేటా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆర్టీజీఎస్లో ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది. ఈ డేటా వీళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళను ఒక రకంగా వీళ్ళు ఉద్యోగం కోసమో జీతం కోసమో కాదు, ఆ డేటా కాపుగాయటం కోసం, ఆ డేటాని అవసరమైన చోటుకి తరలించడం కోసమేమో అన్నట్లు కూడా ఈనాడు రాసిన వార్తలో అనుమానాలు ఉన్నాయి. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఇలా జరుగుతూ ఉంటే ఎక్కడ పర్యవేక్షణ లోపం జరుగుతున్నట్టు అనుకోవాలి? అంటే మీకు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవడం కోసం ఆయన 2,60,000 మంది వాలంటీర్లను నియమించుకున్నాడు. ఆ వాలంటీర్లకి ఒక్కొక్కరికి 50 ఇళ్ళు సెంట్రిక్గా వాళ్ళ ద్వారా ప్రజలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటాని సేకరించుకొని దాన్ని ఆ డేటాని సింక్రనైజ్ చేయడం కోసం ఆ డేటా మొత్తం కూడా ఆయనకి సంబంధించిన కొన్ని సంస్థలకి వాలంటీర్ల మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ఏజెన్సీని అపాయింట్ చేసి ఆ ఏజెన్సీకి ఆ డేటా పంపించారు. వాళ్ళ ద్వారా ఆ డేటాని అనలైజ్ చేసి ప్రజలకు సంబంధించిన పొలిటికల్ యాంబిషన్స్, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్, వీటన్నిటిని కూడా డేటాలో భాగంగా కలెక్ట్ చేశారు. కాబట్టి ప్రజలని కేటగరైజ్ చేసుకున్నారు. కేటగరైజ్ చేసుకొని మనకు అనుకూలులు ఎంతమంది, వ్యతిరేకులు ఎంతమంది, మన సంక్షేమ పథకాలతో ఎంతమంది ప్రభావితం అవుతున్నారు, మన సంక్షేమ పథకాలు ఎంతమందికి చేరుతూ ఉన్నాయి, ఈ విధంగా వాళ్ళకు అంచనాకి రావడానికి ఆ డేటా ఉపయోగపడిందని వాళ్ళు భ్రమించారు. అంతిమంగా ఎన్నికలు ఏం జరిగిందో తర్వాత సంగతి అది. కానీ ఇప్పుడేంటి, ఈ 2,60,000 మంది వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళకి నెలకి 5,000 చొప్పున 130 కోట్లు జీతాలు ఇచ్చి వాళ్ళ చేత సాక్షి పేపర్ కొనుగోలు చేయించి వాళ్ళకి ట్రైనింగు, దానికోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని ఇంకొక ఆర్గనైజేషను, ఈ భాగవతం అంతా ఎందుకు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధించిన డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది, ఆర్టీజీఎస్ అని చెప్పని. ఆ వ్యవస్థనే మనం గుప్పెట్లో పెట్టుకుంటే కుంభస్థలాన్ని కొట్టేయచ్చు కదా. మొత్తం డేటా ప్రభుత్వానికి చేరుద్దో లేదో తర్వాత సంగతి, ముందు మనకైతే చేరుద్దు కదా. ఇవాళ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, నేను ఎక్కడ ఏ బోర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది అనేది నేను రియల్ టైం మానిటర్ చేయగలుగుతా, ఏ వీధిలో లైట్ ఏ వీధిలో వీధి లైట్ వెలుగుతుంది ఎలగట్లేదు అనేది నేను రియల్ టైం మానిటర్ చేయగలుగుతా అని చెప్పారు. ఆయన చాలా ఘనంగా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మానసపుత్రిక కదా. ఆఖరికి రాష్ట్రపతి హోదాలో రామ్నాథ్ కోవింద్ గారు వచ్చి దాన్ని పర్యవేక్షించెళ్ళి, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి
సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోమని సలహా ఇవ్వచ్చు కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చారు ఆ రోజుల్లో. అంటే ముఖేష్ అంబానీ ఇటువంటి వాళ్ళందరూ సందర్శించిన సెంటర్ అది. రియల్ టైంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రజలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, తన పాలనాపరమైన నిర్ణయాలు ఎంతటి స్థాయిలో అమలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసుకోబడ్డ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలోకి ఇవాళ ఇంటి దొంగల పేరిట జ్వరబడ్డారే అనుకుందాం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారుగా. ఇవాళ కీలక విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు ఎజెండాను అమలుపరచడంలో భాగంగా ఆయన ద్వారా ప్రవేశపెట్టబడి అక్కడ ప్రవేశాలు పొందారే అనుకుందాం కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి బాహాటంగా ఓపెన్గా సమాచారం మొత్తం లీకైపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, వాస్తవ రూపంలో జరుగుతున్నది ఏంటి, అది ప్రభుత్వం అసర్టైన్ చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఆయన అసర్టైన్ చేయడానికి వీళ్ళు సమాచారం ఆయనకు అందిస్తూ ఉంటారు. సార్ ఈ నెల 1,00,000 మంది పెన్షన్లు ఇవ్వలేదు, ఆయన రేపొద్దున ప్రెస్ మీట్ పెడతాడు ఇవాళ 1,00,000 మందికి పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని. అంతర్గతంగా మీరు అనలైజ్ చేసుకోవాల్సింది 1,00,000 మందికి ఎందుకు ఇవ్వలేదు. వాళ్ళు ఇళ్ళ దగ్గర లేరా, లేదు మన ప్రభుత్వ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వలేదా, అది మీరు అంచనా వేసుకొని మీరు అనలైజ్ చేసుకోవాల్సిన సమాచారం మీ రాజకీయ ప్రత్యర్థి దగ్గరికి చేరుతుంది అని అంటే ఇవాళ ఒకటైతే వాస్తవం, సహజంగా ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, అలాగే రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఉంటుంది. అదే సందర్భంలో కొంత కాన్ఫిడెన్షియల్ సమాచారం ఉంటుంది, పాలకులకి మాత్రమే చేరాల్సిన సమాచారం ఉంటుంది. దాన్ని రాజకీయ ప్రేరేపితంగా ఉపయోగించుకునే వాళ్ళకి ఆ సమాచారం చేరితే ప్రతిరోజు అది రాజకీయ రగడక దారితీస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు వివరణ ఇస్తూ ఉంటారు. మొట్టమొదట కొన్ని నియామకాలు చేపట్టుకునేటప్పుడు 100% లాయల్టీ ఉన్న వాళ్ళనే నియామకం చేసుకోవాలి. కొన్ని ఉద్యోగ బాధ్యతలు కొంతమందికి అప్పచెప్పే సందర్భంలో వాళ్ళ అంటే ప్రభుత్వోద్యోగికి రాజకీయపు ట్యాగ్ లైన్ ఆపాదించాల్సిన అవసరం లేదు, ప్రొవైడెడ్ వాళ్ళు ప్రభుత్వోద్యోగులు అయితే. ఇక్కడ రైల్వే ఉద్యోగి కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద బయట వ్యక్తులను తీసుకొచ్చి నియామకం చేస్తూ ఉన్నారు. ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్ మీద వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయా లేవా, ఉంటే వాళ్ళు ఎవరితోటి అటాచ్ అయ్యి ఉన్నారు, ఆ స్ట్రింగ్స్ ఐడెంటిఫై చేయడం పెద్ద ఇష్యూ ఏముంది. వాళ్ళ ప్రతి వ్యక్తికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయి. పాస్ట్ 5 years వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ వాళ్ళ ట్రాక్ చూస్తే వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలే సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. లేదు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం ఎంక్వైరీ చేయడం ఎంతసేపు పని, ఆ ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ కూడా జరగలేదు, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే భావించాలి. ఆ వ్యక్తులు వచ్చి చేసే ఉద్యోగులకు కూడా ఇంటెలిజెన్స్ పని చేయాలంటే కష్టం అవుతుంది. అంటే కొన్ని విభాగాలలో నియామకం చేపట్టుకునేటప్పుడు కీలకమైన విభాగం అందరినీ ప్రభుత్వంలో నియమించే ప్రతి ఉద్యోగి విషయంలో అవసరంలా, కానీ ఆర్టీజీఎస్ లాంటి కీలక విభాగాల్లో నియామకం చేపట్టేటప్పుడు అక్కడ లాయల్గా ఉన్న వ్యక్తులను కాకుండా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు బోల్డ్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోండి. వాళ్ళు వాళ్ళ ఉద్యోగ విధులకి కన్ఫైన్ అయి పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటప్పుడు ఆ అఫీషియల్ సీక్రెసీ ఏదైతే మెయింటైన్ చేయాలో దానికి కన్ఫైన్ అయ్యి ఆ ఉద్యోగ ధర్మానికి కట్టుబడి ఉండే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళని తెచ్చిపెట్టుకోండి. అంతేగాని వాళ్ళకి ఆల్రెడీ స్ట్రింగ్స్ అటాచ్ అయ్యి ఉండి వాళ్ళు ఆల్రెడీ రాజకీయపరమైన ఎఫిలియేషన్స్ తోటి ఉండి మీ ప్రత్యర్థులకు సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు అయ్యి ఉండి వాళ్ళ రాజకీయ ఎజెండాలో వాళ్ళు భాగస్వాములు అయ్యి ఉన్నారు అని చెప్పని ఇప్పుడు నియామకం చేపట్ట తర్వాత మీకు నిర్ధారణ అయింది. ఇప్పుడు అదొక లీగల్ ఇష్యూనేగా, దీని కారణంగా ఇప్పుడు వాళ్ళని తప్పిస్తారు, వాడు కోర్టుకు వెళ్తాడు. అసలు ఈ హెడేక్ ఎందుకు, ముందే ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకొని ఇటువంటి కీలక విభాగాల్లో నియామకం చేపట్టుకునేటప్పుడు ఆ మాత్రపు కొంత జాగ్రత్త వహించకపోవటం ఇప్పుడు అనవసరపు తలనొప్పులు మీకు మీరే సృష్టించుకున్నట్టు అవుద్ది. కాబట్టి
ఇవాళ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని సంఘటన జరిగిపోయిన తర్వాత సమాచార చౌర్యం జరిగిన తర్వాత ఆ రోజు అడ్డెడ్డే అని చెప్పని నాలుగు ఖర్చుకున్న ప్రయోజనం లేదు. కనీసం ఇప్పటికైనా ఈనాడు ద్వారా వార్త బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే కరెక్ట్ మెజర్స్ తీసుకోండి. అంటే ఎక్కడ లోపం జరుగుతుందనేది మీ ఇది అంటే పర్యవేక్షణ ఎక్కడ కరెక్ట్గా చేయలేకపోతున్నారు అనేది. అంటే ఇక్కడ ఇంటి దొంగలు వాళ్ళు రాజకీయాల్లో యుద్ధనీతి ఉంటుంది. ఇవాళ మన భారతదేశం ఉంది, దేశానికి ఒక గూఢచార వ్యవస్థ ఉంటుంది. వివిధ దేశాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా అని చెప్పని ఆ నిరంతర నిఘా వ్యవస్థ ఒకటి ఉంటుంది. అలాగే రాజకీయ పక్షాలు కూడా తామేం చేస్తున్నాము అన్న దాంతోపాటు తమ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏంటని చెప్పని తెలుసుకుంటంలో భాగంగా ఇటువైపు నుంచి కొంతమంది కోర్టులు అటువైపు పంపిస్తారు, అటువైపు నుంచి కొంతమంది కోర్టు ఇటువైపు ఉంటుంటారు. 100% ఇరువైపుల నుంచి ఆ విధమైన ప్రయత్నాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉండగా కూడా చాలా సమాచారం వార్తాపత్రికల ద్వారా బయటకు వస్తుండేది. చాలా సమాచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మీడియా ముఖంగా బయట పెడుతుండేవాళ్ళు. ఎలా తెలుస్తుండేది వీళ్ళకి? ఆ రోజు అధికారుల్లోనో వాళ్ళ నాయకుల్లోనో వీళ్ళకు కోట్లుగా పనిచేసిన వాళ్ళు ఉండుంటారు. అలాగే 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిరోజు ప్రభుత్వం ఏం జరుగుతుందనే సమాచారం అందించే అధికారులు ఆ రోజు ఉండేవాళ్ళు అని చెప్పని చెప్పుకుంటారు. అదే వ్యవస్థ కదా ఇప్పుడు కూడా, అదే అధికారులు కదా, అదే విధమైన పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు కూడా. ఇవాళ అందరు అధికారులు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నారు, అందరు అధికారులు వాళ్ళ ఉద్యోగ విధులకు కన్ఫైన్ అయి ఉంటారనేముంది? అంటే దీని మూలంగా చంద్రబాబుకి పట్టు లేకుండా పోయింది అని అనుకోవచ్చా ఇక్కడ? అది చంద్రబాబుకి పట్టు లేకుండా పోయింది అనుకోవటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా పట్టు ఉంది. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవస్థల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టు ఉంటుంది. ఇవాళ క్లోజ్డ్ రూమ్లో జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులతో మాట్లాడారు, మీడియాలో ఉన్నారు. ఆ సమాచారం మీకు అందుద్దా లేదా? ఏం జరిగింది అనేది అంటే ఆఫ్ ది రికార్డ్ అయినా మీకు లీకులు ఇచ్చేవాళ్ళు ఉంటారా ఉండరా? వచ్చిందిగా ఆల్రెడీ వివేకానంద రెడ్డి హత్య కేసులో. నేను చెప్తుంది ఒక వివేకానంద రెడ్డి హత్య కేసు అనే కాదు, అలాంటివి నేను అంటుంది. పొలిటికల్గా వాళ్ళ క్లోజ్డ్ రూమ్లో జరిగిన చర్చలకు సంబంధించిన సమాచారాన్ని కూడా నిన్న ఇలా జరిగింది అని చెప్పని మీడియాలో అక్కడ పాల్గొన్న నాయకుల్ని పేర్లు ప్రస్తావించుకున్నా కూడా ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వస్తాయిగా. అవును, దాన్ని వాళ్ళు కూడా ఖండించరు. కారణం ఏంటి అంటే జరిగింది అది వాస్తవమే. కాకపోతే ఎవడు చెప్పాడో అని చెప్పని నువ్వా 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 అని చెప్పని నాలుగు గరుచుకుంటూ ఉంటారు. ఆ విధమైన ఈ చొరబాటు వ్యవస్థ అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఇలా చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని జాగ్రత్త పడాల్సిన బాధ్యత వీళ్ళదే. రైట్. జాగ్రత్త పడకపోతే రేపటి రోజున నేను ఇందాక చెప్పినట్టుగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఇవాళ దీని ఒక అలర్ట్గా తీసుకొని ఈనాడు ద్వారా వచ్చిన ఈ వార్తని ముందస్తు సూచనగా తీసుకొని ఇక నుంచైనా సరే జాగ్రత్త పడాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం మీద ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ.